అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ మై కిచెన్ వ్లాగ్స్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ అండి. చూద్దాం ఇందులో ముందు పోషకాల గురించి. ఇందులో విటమిన్ కే, సి, బి6, ఫోలేట్, పొటాషియం ఉంటుంది. దీనిలో పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. ఇది లంగ్, బ్రెస్ట్, ఓరియన్ వంటి క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. ఇంకా స్త్రీలకి విటమిన్ డి కాలీఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. శిశు ఎదుగుదలకు సరిగ్గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయాన్ని తీసుకుంటే శక్తినిస్తుంది. ఇక కాలీఫ్లవర్ కాడల్లో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళకి బాగా పనిచేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. టీబీ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా పనిచేస్తుంది. కాలీఫ్లవర్ అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇక మనం తయారు చేసే విధానం చూద్దామా. నేను ముందుగా కట్ చేసుకున్నాను కాలీఫ్లవర్. ఇక దండిలో చిన్న పోషకాల గురించి చెప్పాను కదా. ఇంకా నేను చూడండి ఒక ప్లేట్లో ఉల్లి ముక్కలు, తెల్లుల్లి, ఇంకా అల్లం, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటో పీసెస్ కట్ చేసి ఇంకా నేను మిక్సీలో గ్రైండ్ చేసి ఇక మరో దాంట్లో నేను ఉప్పు, పసుపు వేసి వేడి నీటిలో నానబెట్టాను కదా, కాస్త బాయిల్ అయ్యి ఇక అది తీసి పక్కన పెట్టుకొని వాష్ చేసుకున్నా. ఇక బాణంలో నూనె పోసుకున్నాను. అందులో కాస్త జీరా వేసాను. జీరా వేసాక అది కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇక దానిలో నేను కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేశాను. ఇక అందులో ఆలు సమేతంగా వేసి జస్ట్ ఫ్రై చేశాను. జస్ట్ 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి, జస్ట్ అది పచ్చిదనం పోవడానికి. అది ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక బాణంలో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, జస్ట్ వేసి అందులో ఇలాచి, లాంగ్, తేజ్పత్తి, దాన్ని దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇక మనం మసాలా పేస్ట్ పెట్టున్నాం కదా, అది మీరు మిక్సీ చేసుకోవచ్చు. నేను గ్రైండ్లో జస్ట్ ఇచ్చేసాను. అది వేసుకుని ఫ్రై చేసుకున్నా. అది ఫ్రై అవుతుండగా అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేయాలి. అందులో ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక నేను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి, దోరపొద్దున వేపుకోవాలి. చూడండి అన్ని మసాలా వేసాను కదా, ఇక జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. చూడండి పచ్చివాసన పోయి ఇక నీరు, వాటర్ వేసుకోవాలండి. కాస్త మీకు తగినంత వేసుకోండి. మసాలా కాస్త ఉడకాలి కదా, అందుకే ఇక నేను ఆల్రెడీ అది ఫ్రై చేసిన కూడా వేసేసాను. ఇక అది కూడా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇక దానిపైన ధనియాపత్తి వేసుకోవాలి. చూడండి దగ్గర కన్సిస్టెన్సీ అయింది కదా. ఈ కాలీఫ్లవర్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. పీచు పదార్థం ఉంటుంది ఇందులో. చూడండి ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వేసేది మనం చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. చూడండి ఎమ్మీగా ఉంటే పైన మీరు కావాలంటే ధనియాపత్తి స్ప్రింకల్ చేసి నేనైతే వేసుకున్నాను. చాలా ఎమ్మీగా కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చండి. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.